ప్రార్థన. థర్డ్, నీ పాపాలు క్షమించబడి నమ్ముచున్నావా? యేసుక్రీస్తు వారు నీ పాపం కొరికే చనిపోయాడని నమ్ముచున్నావా? ఆయన రాజ్యంలో నీకు పాలు నువ్వు నమ్ముచున్నావా? నీ పాపలు క్షమించబడతారని శాంతి సమాధానంలో పొందుకున్నావా? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? నీ పాపలన్నీ క్షమించబడినాయని సత్యంలో మరి నువ్వు గ్రహించగలిగినావా? నిజంగా క్షమించబడినాయా? పాపలు క్షమించబడిన నిశ్చయిత నీకున్నదా? సోదరు నారాయణ దానిచ్చిన సాక్ష్యం బట్టి బాప్సమిస్తూ ఉన్నాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, సోదరు నారాయణ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మరి మీ దాసులు ప్రభా మీరు తన పాపంలో పెంచబడిన దినంకే వందనాలు. ప్రభా, మీకు తన పాపంలో క్షమించి తనను మీ కుమారుడుగా మీరు స్వీకరించిన దినంకే మేము స్తుతిస్తున్నాము. ప్రేంగల మా పరలోక తండ్రి, అంత మాత్రమేగా తన పాపంలో క్షమించబడిన నిశ్చయత మీరు తనకు దయచేసిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడైతే ప్రభా ఈ బాప్టిజంల ద్వారా మరి క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందుతున్నారని, క్రీస్తు యేసు మరణంలోనికి బాప్టిజం పొందుతున్నారని, ఆ క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన వారందరూ మరి క్రీస్తుని ధరించిన వారని వారు ప్రభా మరి బాప్టిజం పొందడం ద్వారా సాక్ష్యం ఏంటండగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. క్రీస్తుని ధరించిన వారందరూ యుగయుగములు జీవించండి కనుక వారి ఇచ్చిన సాక్ష్యం బట్టి బాప్టిజం అయినట్టుగా ప్రభా మీరే సహాయం అనుగ్రహించండి. ఇది మొదలుకొని నీ కొరకు జీవించేవారుగా వారిని చేయండి. పాపంలో మృతులుగా నీ కొరకు జీవించేవారుగా చేయండి. యేసు అట్లు నీ కొరకు జీవించట్లో ప్రభా మెట్టుకు మెండైన పరిపూర్ణ సహాయం మీరు వారికి అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి అయిన దేవుని నామంలోను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోను పరిశుద్ధాత్మ దేవుని నామంలోను నీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. కలిగి ఉన్నావా? అందరితో సమానం కలిగి ఉన్నావా? ప్రభు కొరకే జీవిస్తున్నావా? ప్రభు సాక్షిగా జీవిస్తున్నావా? కుటుంబంలో బయట సమాజంలో అందరితో ప్రభు సాక్షిగా జీవిస్తున్నావా? ఏమైనా ఆశించి బాప్టిజం తీసుకున్నావా? లేదా పాపములు క్షమించబడిన తర్వాతనే బాప్టిజం తీసుకున్నావా? మొదటి ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు బాప్టిజం ఇస్తాను. ప్రేమ గల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాసంకి వస్తూ ఉన్నాము ప్రభా. మరి తోడు గాబ్రియల్ బట్టి వందనాలు ప్రభా. తన పాపములు క్షమించిన దేవునికి వందనాలు. తనకి ఇచ్చిన నిశ్చయిత, తన పాపములు క్షమించబడిన నిశ్చయిత మీరు ఇచ్చినందుకే వందనాలు. బాప్టిజం ఏంటండగా ఇది మొదలుకొని పాపములకు మృతుడుగాను నీ కొరకు జీవించేవాడుగాను చేయి. నీ కొరకు జీవించట్లో ప్రతి శోధన ఎదుర్కొంటకు, ప్రతి శోధన జయించటకును, ప్రతి నిందను భరించటకును, ప్రతి అవమానమును భరించటకును ప్రభావ గాబ్రియల్కి నేరే సహాయకులు ఉండమని ప్రార్థన చేస్తాను. ఇది మొదలుకొని మీ సాధనంగా పనిముట్టుగా మీరు వాడుకుంటారు. తోడేయండి ప్రభా. మహిమాగ్రత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ బాప్టిజము మీ మరణములకు సాదృశ్యంగా ఉన్నది కనుక ఈ బాప్టిజం ఏంటంటేగా ప్రభా మీ మరణంలో సమానానుభవం గలవాడిగా చేయమని వేడుకుంటా ఉన్నాం. ఇంకెంత మాత్రం నువ్వు పాపమును దాసుడుగా కాక దేవుని కొరకు మాత్రమే జీవించుచున్న వాడిగా జీవింపజేయమని తను చేసి జీవితం అట్లు నిన్ను సంతోషపరచేవాడిగా చేయండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. తోడాన్ని ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి అయిన దేవుడి నామంలోను కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోను పరిశుద్ధాత్మ దేవుడి నామంలోను నీకు బాప్టిజం ఇచ్చుచున్నాం. ఒప్పించబడి బాప్టిజం తీసుకుంటారు. దేవుని కొరకే జీవిస్తారా? ఆయన సాక్షిగా జీవిస్తారా? శ్రమను సహిస్తారా? నిందన అవమానం భరిస్తారా? ఆయన రాజ్యం కొరకే సంఘముతో పాటు ఎదురు చూస్తారా? మీ సోదరి మీరు ఇచ్చిన సాక్షులను బట్టి మీకు బాప్టిజం ఇస్తా ఉన్నాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, మీ దాసురాలు ప్రభా బెలంకొండ వెంకటేశ్వర గారు ఇచ్చిన సాక్ష్యం బట్టి వందనాలు. దగ్గర తండ్రి, తన పాపములు క్షమించబడిన నిశ్చయిత మీరు దయచేసినందుకే వందనాలు. ఓ ప్రభా, ఇది మొదలుకొని నీ సాక్షిగా తన చేస్తారండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె తను కూడా పాపమునకు మృతి చెందిందని, ఈ యేసుక్రీస్తు ప్రభు వారి వలె దేవుని కొరకు మాత్రమే జీవించిన సత్యమును మనస్సునందు ముద్రించబడినదై ఆ సత్యమును అనుసరించి జీవించడం నేర్పించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున పేరిట స్తుతించి వందనములు చెల్లించి దీన మనసుతో అతి వినయంతో మీ దాసుల బాప్తిసమీయునిగా సహాయం చేయమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సోదరి మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి అయిన దేవుని నామములోను కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములోను పరిశుద్ధాత్మ దేవుని నామములోను మీకు బాప్టిజం ఇచ్చుచున్నాం. నిశ్చయిత నీకుందా? నిజంగా దేవుడు పాపమును క్షమించడం ద్వారా నీ జీవితంలో మార్చినాడా?
పాపం క్షమించే నిశ్చయిత నీకున్నదా? ప్రభు నీ సొంత రక్షగా కలిగి ఉన్నావా? ప్రభు కొరకే సాక్షిగా జీవిస్తావా? ఈ లోకం కొరకు మృతి చెంది లోకం కొరకు శిల వేయబడి ఎక్కడున్నా సరే నేను ప్రభువుని చెందిన దానిగా జీవించగలవా? స్నేహితుల మధ్యలో, బంధువుల మధ్యలో, బయట ఉద్యోగం చేసే స్థలంలో ప్రభుకు సాక్షిగా జీవిస్తావా? సోదరి నువ్వు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు బాప్టిజం ఇస్తా ఉన్నా. ప్రేమ గల మా పరలోక తండ్రి, కుమార్తె అనూహ్యను బట్టి వందనాలు. ఓ ప్రభా, తను ఇచ్చిన సాక్ష్యం బట్టి మేము స్తుతిస్తున్నాం. అవును ప్రభా, వెటుకు తను ప్రభువులకు చెందిన గుర్తెరిగి తను వెళ్ళి ప్రతి స్థలంలో, తను ఉండి ప్రతి స్థలంలో నీకు సాక్షిగా జీవింపజేయమని వేడుకుంటున్నాం. తాను ప్రభా ప్రభునేసుక్రీస్తు వారిలే పాపమునకు మృతి చెందిందని ప్రభా, అటువలే ప్రభునేసుక్రీస్తు వారి వలె దేవుని కొరకు మాత్రమే జీవించుతున్న సత్యమును గ్రహించి ఆ సత్యము తన మది యందు ముద్రించబడినదై ఆ సత్యమును అనుసరించి తన శేష జీవితము దేవుని మహిమ కొరకే జీవించినట్లుగా మేము సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రేంగల మా పరలోక తండ్రి, ఈ కుమార్తెను నీ సాక్షిగా తను వెళ్ళి ప్రతి స్థలంలో మీరు వాడుకుంటున్నాను. తనలో క్రీస్తు బయలుపరచబడినట్లుగా సాయం చేయండి. గలతీ 2:20 ప్రకారం ఇకను జీవించవాడని నేను కాదు, క్రీస్తు నాయందు జీవించున్నాడని ఓ ప్రభా తను చూచిన వారు ఓ ప్రభా క్రీస్తుని చూసినట్లుగా జీవించట్లో మీరు సహాయం చేయండి. తన ఇచ్చిన సాక్ష్యం నుండి బాప్టిజమైనట్టుగా మీరే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సోదరి మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి అయిన దేవుని నామంలోను, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోను, పరిశుద్ధాత్మ దేవుని నామంలోను మీకు బాప్టిజం ఇచ్చుచున్నాం. దేవుని సాక్షిగా జీవిస్తావా? నీ పాపమును క్షమించబడిన నిశ్చయిత నీకుందా? ఎక్కడున్నా ప్రభు సాక్షిగా ప్రభుకు చెందిన దానిగా జీవించగలవా? స్నేహితుల మధ్యలో, ఇంట్లోనూ, అన్ని స్థలంలో ప్రభుకు చెందిన వ్యక్తిగా జీవిస్తావా? నిజంగా ప్రభు నీ జీవితంలో కార్యం చేశాడని నిశ్చయిత నీకున్నదా? ఎవరు బలవంతమైన చేసి బాప్టిజం తీసుకుంటావు? నువ్వు సొంత పాపం క్షమించే నిశ్చయిత కలిగి బాప్టిజం తీసుకుంటున్నావు. సోదరి నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి నీకు బాప్టిజం ఇస్తాను. ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, సోదరి హ్యాన గ్రేస్ని బట్టి ఉండాలి. తను ఇచ్చిన సాక్ష్యం బట్టి తనకు బాప్టిజం ఏంటంగా మీరు సాయం చేయండి. అవును ప్రభా, తనకు కలిగిన నిశ్చయితకే ఉందినారు. తను ఇవ్వగలిగిన ధైర్యంతో, ఇవ్వగలిగిన సాక్ష్యంకే ఉందినారు. అట్లు ఏ స్థలంలో ఉన్నప్పటికీ ధైర్యంగా నేను ప్రభుకు చెందిన దాన్ని జీవించే అనుభవంలో తండ్రిగా ఇచ్చేయండి. తన రక్షణానందము దినదినము అధికం చేస్తున్నాండి. తన రక్షణానందము ప్రభా అనేకులను ప్రభులోనికి తీసుకొచ్చినదిగా చేయండి. ఓ ప్రభా, మెటుకు ప్రభా వెలుగులో దేవుని సహవాసంలో దినదినము కొనసాగేటువంటి అనుభవంలో తను ఉంచురండి. ఓ ప్రభా, తను నీ నామకు మహిమ తీసుకొచ్చి సంఘములకు ఉపయోగపడి ఓ ప్రభా పరిశుద్ధులకు ఎంతో ఆదరణకరమైన పనిముట్టుగా మీరు సిద్ధపరుస్తురండి. ఓ ప్రభా, ఈ బాప్టిజము క్రీస్తు యేసులోనికని గుర్తెరిగినదై క్రీస్తు యేసు ప్రభువారి వలె పాపమునకు మృతురాలుగాను క్రీస్తు యేసు ప్రభువారి వలె దేవుని కొరకే జీవించినదిగా చేయమని వేడుకుంటూ ప్రభా తను ఇచ్చిన సాక్ష్యంలో బాప్టిజమైనటువంటిగా మాకు సహాయం అనుగ్రహించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున పేరిట ఆత్మీయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. సోదరుని ఇచ్చినటువంటి సాక్ష్యంను బట్టి తండ్రి అయిన దేవుని నామంలోను, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోను, పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్టిజం ఇచ్చుచున్నాం. మీకుందా? ఎవరైనా బలవంతం చేసి పాపలు క్షమించబడినాయి. ఇక ప్రభుకు చెందిన వ్యక్తిగా జీవించాలి. సహవాసం నిలిచి ఉండాలి. ఆరాధన చేస్తారా? ప్రతి వారము దేవునికి ఆనుకొని జీవిస్తారా? సంఘాన్ని ఆనుకొని జీవిస్తారా? ప్రభుకు సంఘానికి ప్రభు ప్రజలకు దూరంగా ఉండకూడదు. లోక సంబంధమైన ఆచారాలు ఏమి పెట్టుకోకూడదు. ఇంకా ప్రభు మహిమ కొరకే జీవించాలి. ఓకేనా? సోదరి మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి మీ పాపలు క్షమించబడిన నిశ్చయిత మీకుందా? ఉందా? మీ పాపలు క్షమించిన నిశ్చయిత ఉందా? సోదరి మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి మరి మీకు బాప్టిజం ఇస్తా ఉన్నాం. ప్రేంగల మా పరలోక తండ్రి, సోదరి అచ్చమ్మ గారిని బట్టి ఉంది నాకు బాప్టిజం అయినట్టుగా మీరు సాయం చేయండి. తనకి ఇచ్చిన పాప క్షమాపణ కొరకే నిశ్చయితగా ఉంది నాకు. అబ్రాహాముని 70 సంవత్సరాలప్పుడు పిలిచి ప్రభా జనమునకు తండ్రి ఉన్నట్లుగా మీరు చేస్తున్నారు, విశ్వాసులకు తండ్రి ఉన్నట్లుగా చేస్తున్నారు. అందుకే వందనాలు. ఈ ముదిమనందు పొందుతున్న బాప్టిజం ద్వారా కూడా తన సంఘానికి ఉపయోగకరంగా ప్రభా దేవుని ప్రజలకు ఉపయోగకరమైన పాత్ర గుంటగా సాయం, నీతి నిమిత్తమైన ఆకలి దప్పులు దయచేయండి. ఓ ప్రభా, ప్రభు వలే ప్రభా పాపమునకు మృతురాలుగాను ప్రభా అంత మాత్రమే కాదు, ఓ ప్రభు వలే దేవునికి సజీవురాలను గుర్తెరిగి ఇది మొదలుకొని ఈ లోక సంబంధమైన ప్రతి ఆచారమునకు మృతురాలుగా ఎంచుకొని ప్రభు కొరకు మాత్రమే జీవించిన సత్యం నెరిగి ప్రభు కొరకు మాత్రమే జీవించే అనుభవంలో ఉంచండి. ఓ ప్రభా, తాను ఇచ్చిన సాక్ష్యం బట్టి సాక్ష్యమే బాప్టిజమైనట్టుగా తనలో ఇంకేమైనా మీకు అయిష్టమైన ఉంటే
దయచేసి క్షమించండి. ఓ ప్రభా, ఒక నూతనమైన వ్యక్తిగా మీరు చేస్తున్నారని మీ రక్తంలో కడుగుడు ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తన బలహీనతలన్నీ మరుగు చేయండి. ఒక నూతనమైన పాత్రగా మీరు చూస్తున్నాండి. వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధనామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి దీని మనస్సు బాప్తిసం మీటకి మాకు కూడా సహాయం చేయమని ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అచ్చమ్మ గారు, మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరి తండ్రి అయిన దేవుడి నామంలోను ప్రభు యేసుక్రీస్తు వారి నామంలోను పరిశుద్ధాత్మ దేవుడి నామంలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాం. ముందుకు రండి. రైట్.